ఒక మనిషి ఎంత రిచ్ అయినా హచ్ అనే తుమ్ముతాడు, రిచ్ అని తుమ్ముడు. అది నచ్చింది జోక్ నీకు. నేను వేసిన జోకులు నచ్చదు కానీ ఆ జోక్ నచ్చింది. అమ్మయ్యా దుర్ముహూర్తం దాటిపోయింది, ఇక పాఠం ప్రారంభించుకుందావా. సో శ్రీ విష్ణు అన్న సినిమా వచ్చింది. సినిమా పేరు సింగిల్ ట్రైలర్ వచ్చింది. సింగిల్ ట్రైలర్ అంటే సింగిల్ ట్రైలర్, సినిమా ట్రైలర్ అని, ఒక ట్రైలర్ అని కాదు. నీ బతుకమ్మన్న కూడా ఎలా ఉంది జోక్? ఓకే, ఈసారి యాడ్ రాకుండా వచ్చింది. ఓకే ఫస్ట్ నుంచి ఓకే. సౌండ్ పెంచుతా కొంచెం. సౌండ్ వినిపించకపోతే ఎట్లానే? అమ్మాయిలు పడేయాలంటే 3 దారులు రా. నెంబర్ 1 గుడ్ బాయ్స్, నెంబర్ 2 బ్యాడ్ బాయ్స్ యాటిట్యూడ్ చూపించడం, అండ్ నెంబర్ 3 మాస్ బాయ్స్ అంటే మనమే. అనవసరంగా బూతులు తిట్టడం, ఎందుకు అరేది దూరి పంది లేవదే అరకపోయినా ఆల్ఫా మేల్ తీరి చెప్పడం, ఇలాంటివి మన ఇమేజ్కి సెట్ అవుతుంది. అర్థం కాలే. ఆడియో ఫంక్షన్స్ బాలయ్య ఎవడు నువ్వు మాట్లాడేది? మళ్ళీ 2 బ్యాడ్ బాయ్స్ యాటిట్యూడ్ చూపించడం, అండ్ నెంబర్ 3 మాస్ బాయ్స్ అంటే మనమే. మాస్ బాయ్స్ అంటే మనమేనా? ఓకే. అనవసరంగా బూతులు తిట్టడం, ఎందుకు అరేది దూరి పంది లేవదే అరకపోయినా ఆల్ఫా మేల్ తీరి చెప్పడం, ఇలాంటివి మన ఇమేజ్కి సెట్ అవుతుంది. నువ్వు సింగిల్? ఐఎమ్ బాన్ సింగిల్. నేను కూడా. సింగిల్స్ లైఫ్ లోకి ఇంకెప్పుడు అమ్మాయిలు రారనుకునే తరుణంలో ఒక జ్యోతిష్కుని కలిశాను. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? నాకు కాబోయే వైఫ్ పేరు కూడా పీతోనే స్టార్ట్ అవుతున్నాడండి. పార్వతి 2 కాఫీ తీసుకునిరా. నువ్వు పూర్వకు చేసింది తన్నికి చేసింది, ఒకసారి తన ప్లేస్ ఉండి ఆలోచించు. నేను పూర్వక్ చేసిందే హరిని నాకు చేసిందా? హరిని ప్లేస్లో ఉండి ఆలోచిస్తున్నాను, నేనే కరెక్ట్. రే తన ప్లేస్ అంటే అక్కడ నిల్చో. జై శివయ్య. మనసు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. ఏమన్నాడు? వాడు ఎందుకే ప్రతిసారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? మోన్ అయిపోవడం అంత ఈజీయారా? ఆడోళ్ళకి ఈజీయేమోరా, మనకు చాలా కష్టం. హే నువ్వు నా సిచ్యువేషన్ లో ఉంటే నీకు నా బాధ అర్థమయ్యేది. అసలు నువ్వు ఆడదానివేనా? చాలా మంచోడు అనుకున్నా అమ్మా. ఐ హేట్ యు. కానీ ఒక్క విషయం పూర్వ, ఒక మనిషి ఎంత రిచ్ అయినా హచ్ అనే తుమ్ముతాడు, రిచ్ అని తుమ్ముడు. అది నచ్చింది జోక్ నీకు. నేను వేసిన జోకులు నచ్చదు కానీ ఆ జోక్ నచ్చింది. సీరియస్గా అంత నచ్చిందా? మండుతున్నట్టుంది. నేను ఇంకా వాడి వెన్నకిషోర్ కళ్ళల్లో రెడ్గా ఉండేసరికి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడేమో, ఇంకా ఏదో చెప్తాడేమో అనుకొని చూస్తున్నాను, వేరే క్యారెక్టర్ ఇచ్చారు అని చెప్పి. పిచ్చకుండా డైలాగ్ వేస్తే దానికి నవ్వుతున్నావు, నేను వేసిన జోకులకు మాత్రం నవ్వవు. వాళ్ళు లేడీస్ రా, అంటే కాక్రోచ్. వాళ్ళు చచ్చిపోరు, మనల్ని చంపుతారు. పావురాలు అని ఎందుకంటే తెలుసారా? ఒక మగాడు ఆడదాన్ని ప్రేమించినప్పుడు ఆడి బ్రతుకు మంచు కురిసిపోతుందని అని అంటాయి. రిలీజింగ్ ఆన్ May 9th నెక్స్ట్ వీక్. ఎలా ఉంది? రకరకాలుగా ఉంది మాస్టర్. బాగుంది. సో ఇప్పుడు బాయ్స్ 3 రకాలని నీకు అర్థమైంది కదా? నేను ఈ కేటగిరీ. మెంటలే నీకు?
చెప్పు. ఏం చెప్పాడు 3 రకాలు నాకు తెలియదు. ఒకటి గుడ్ బాయ్స్, సెకండ్ మాస్, థర్డ్ మాస్, సెకండ్ యాటిట్యూడ్, సెకండ్ యాటిట్యూడ్. మరి నేనేంటి? యాటిట్యూడ్, మాస్, యాటిట్యూడ్ స్టార్. మాస్ యాటిట్యూడ్ స్టార్. యాటిట్యూడ్ మంచోని కాదా నేను? యాటిట్యూడ్ కాదు, యాటిట్యూడ్. సేమ్ ఎల్టీ డిఫరెన్స్ అంతేలే కానీ ఓకే. అదే మంచోని కాదంటావు. గుడ్ బాయ్ అయితే కాదు కదా. గుడ్ బాయ్నే. ఓకే. నువ్వే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు బొక్క? చెప్పు. నేను గుడ్ బాయ్ అని చెప్పు అందరికి. గుడ్ బాయ్. అదే. సో యువర్ మిక్స్చర్ ఆఫ్ గుడ్ యాటిట్యూడ్ అండ్ మాస్. మాస్ అండ్ మాస్ బాయ్. అది కదా చెప్పమన్నావు. ఎస్, అదిగా చెప్పమన్నావు ఏంటి? ఏదో ఎక్స్ట్రా వద్దు, అడిగింది మాత్రమే చెప్పు. నీకేం నచ్చింది మొత్తం ట్రైలర్లో? తెలిసిందే కదా, అన్ని అక్కడక్కడ నుంచి తీసుకొచ్చి దాన్ని మార్చి అటు ఇటుగా. ఇట్స్ హిస్ టాలెంట్. మరి అంతే కదా. నాకేం నచ్చింది అడుగు. ఏంటిది లాస్ట్ డైలాగ్? సరే ఇంకో గెస్. కేతికా శర్మ. అసలు అందుకే నువ్వు నాకు వెళ్ళమేను అట్లే చెప్పినవే. మై వైఫ్ లివింగ్ లెజెండ్. అమ్మా అట్లే చెప్పినవే చెప్తాను. బాగుంది, మస్తు క్రేజీ ఉంది. ఇంకోటి మధ్యలో డాన్స్ స్టెప్ ఉంది చూడు, ఒకటి నేను చూడలేదు ఇంకా కరెక్ట్గా. అది పిడికలు కొట్టే స్టెప్ అల్లు అరవింద్ చేసిండు ఒక ఏదో ఫంక్షన్లో. అది డాన్స్ స్టెప్లు పెట్టాడు. అది కూడా అవును, అది కూడా డాన్స్ స్టెప్లు పెట్టించాడు. క్రేజీ క్యాండిడేట్. సో సింగిల్ సినిమా ట్రైలర్ నీ బతుకమన్నవాడ బాగుంది. నెక్స్ట్ దీని ఏమంటారు? ట్రైలరే అంటారు. ఇంకేటేమొస్తుంది? అంతేనా? టీజర్ అంటే ఫస్ట్ వచ్చేది. ఓకే, తిడతారేమో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు నన్ను ఈ ఎవడరా నాయన. సరే బాగుంది, చూడండి, మేము కూడా చూస్తాం. ఖుదాఫీజ్.